మృత్యువులోనూ వారిరువురు స్నేహబంధం వీడలేదు. మంత్రి నారాయణ కుమారుడు రిషిత్, రాజా రవీంద్ర విషయంలోనూ అదే జరిగింది. చిన్నప్పటి నుండి ప్రాణంగా ఉండే వీరిద్దరూ రోడ్డు ప్రమాదంలోనూ ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు. రవిచంద్ర స్వస్థలం ప్రకాశం జిల్లా టంగుటూరు. ప్రముఖ వ్యాపారవేత్త కామని బాలమురళీకృష్ణ కుమారుడే రాజా రవిచంద్ర. పిల్లవాగుతో చెప్పకండి ఈ పిడుగులాంటి వార్త, చల్లడిల్లి అది గట్టు తెంచుకొని పొంగి పొరలుతుంది. చెరుకు తోటతో చెప్పకండి ఈ కటిక చేదు మాట, పెళ్ళు పెళ్ళుమని మొదలు విరిగి అది నేల కొరుగుతుంది. ఇది తెలిసిందా గాలిపటం తన గుండె పగిలి కూలుతుంది. ఈ మాట వింటే టెంటు హాలు కన్నీటి కహే పాడుతుంది. జగము మారిన యుగము మారిన చెరిమి చెరిగిపోదు. మీ బతుకే స్నేహం కోసం, మీ త్యాగం స్నేహం కోసం, మీ తనువులు స్నేహం కోసం, మీ పయనం స్నేహం కోసం. నిషిత్, రవిచంద్ర క్లాస్మేట్స్. అది కాస్త ప్రాణ స్నేహంగా మారింది. మరోవైపు రాజా రవిచంద్ర కుటుంబం కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుమారుడి మరణ వార్త విన్న ఆ కుటుంబం ఒక్కసారిగా షాక్కు గురైంది. విగత జీవిగా మారిన రాజా రవిచంద్ర మృతదేహాన్ని చూసి కుటుంబీకులు బోరున విలపించారు. కాగా ఈరోజు తెల్లవారుజామున నిషిత్, రాజా రవిచంద్ర ప్రయాణిస్తున్న కార్ మెట్రో పిల్లర్ను బలంగా ఢీకొనడంతో వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. ఇది తెలిసిందా గాలిపటం తన గుండె పగిలి కూలుతుంది. ఈ మాట వింటే టెంటు హాలు కన్నీటి కహే పాడుతుంది. జగము మారిన యుగము మారిన చెరిమి చెరిగిపోదు. మీ బతుకే స్నేహం కోసం, మీ త్యాగం స్నేహం కోసం, మీ తనువులు స్నేహం కోసం, మీ పయనం స్నేహం కోసం. పిల్లవాగుతో చెప్పకండి ఈ పిడుగులాంటి వార్త. ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిషిత్ నారాయణ అత్యంత ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో 9వ నెంబర్ మెట్రో పిల్లర్ను నిషిత్ కారు అతి వేగంతో దూసుకెళ్లి అత్యంత బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో నిషిత్తో పాటు అతని స్నేహితుడు రాజా రవిచంద్ర కూడా అక్కడికక్కడే చనిపోయారు. నిషిత్ ప్రయాణించిన కార్ ప్రమాదంలో నుజ్జునుజ్జైంది. మెర్సిడెస్ బెంజ్ AMG సిరీస్కు చెందిన G63 మోడల్ కార్, రిజిస్ట్రేషన్ నంబర్ TS07FK7117. ఇది అత్యంత ఖరీదైన కార్. ధర 2.5 కోట్ల రూపాయలకు పైనే. అలాగే అత్యంత భద్రతతో కూడింది. ఇందులో ప్రయాణించేటప్పుడు ఎటువంటి ప్రమాదం జరిగినా అందులోని వారికి ప్రాణాపాయం ఉండే అవకాశం ఉండదు. కేవలం 5.4 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అయితే ఈ కార్ కనీసం గంటకు 200 కిలోమీటర్లకు పైగానే వేగంతో వెళుతున్నట్టు భావిస్తున్నారు. దీంతో V8 బైటర్బో ఇంజన్ నామరూపాలు లేకుండా నుజ్జునుజ్జైంది. కార్ ముందు భాగం మొత్తం రూపురేఖ లేకుండా పూర్తిగా ధ్వంసమైంది. ఈ కార్ బరువు 2.5 టన్నులు. ఇంజన్ ఎనర్జీ 420 కిలోవాట్, హార్స్ పవర్ 571. చెట్టంత కొడుకు ప్రాణాలు కోల్పోయాడని తెలిసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. రవిచంద్ర మృతదేహాన్ని టంగుటూరుకు తరలించారు.
హైదరాబాద్లో రవిచంద్ర నివాసం నుండి మరింత సమాచారం మా ప్రతినిధి నేత్ర అందిస్తారు. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ దుర్మరణం పాలైన సంఘటన అందరినీ కలిసివేస్తోంది. ఘోర రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు. అయితే నిషిత్తో పాటు నిషిత్ స్నేహితుడైన రాజా రవిచంద్ర అనే వ్యక్తి కూడా మరణించాడు. ఆ వ్యక్తికి సంబంధించిన అపార్ట్మెంట్లో మనం ఉన్నాము. అంటే టంగుటూరులో నిషిత్ వాళ్ళ ఫ్రెండ్ అయిన రవిచంద్ర సొంత ఊరు టంగుటూరు. అయితే ఇక్కడికి వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం అదే అపార్ట్మెంట్ దగ్గర మనం ఉన్నాము. వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి అప్పుడప్పుడు తరచుగా వస్తూ ఉంటాడని తెలుస్తోంది రవిచంద్ర. ఈ వస్తున్న నేపథ్యంలోనే నారాయణ కుమారుణ్ణి కలవడం, వాళ్ళిద్దరూ కలిసి బయటికి వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అర్ధరాత్రి రోడ్డు మీద తిరుగుతూ తెల్లవారుజామున 3 గంటలకి పిల్లర్ని ఢీకొనడం, దుర్మరణం పాలవ్వడం ఇవన్నీ అలా జరిగిపోయాయి. మొత్తంగా ఈ ఘటన అయితే విషాద సంఘటనగానే చెప్పొచ్చు. ఇటు నిషిత్ ఇంట్లో అలాగే రవిచంద్ర ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పేరెంట్స్కి తీరని శోకాన్ని మిగిల్చిన సంఘటన ఇది. ప్రస్తుతం ఈ అపార్ట్మెంట్లో పోలీసులు రవిచంద్ర వాళ్ళ ఇంటికి చేరుకుని అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రవిచంద్ర అసలు ఎవరు, ఎప్పటి నుంచి వీళ్ళిద్దరూ స్నేహితులు అని డీటెయిల్స్ సేకరించే పనిలో ఇటు పోలీసులు కూడా ఉన్నారు. మరోవైపు నారాయణ కుమారుడిని పోస్ట్మార్టం తరువాత నెల్లూరుకి తరలించారు. ఇటు రవిచంద్ర డెడ్ బాడీని వాళ్ళ ఫాదర్ డైరెక్ట్గా వాళ్ళ ఊరికి అంటే ప్రకాశం జిల్లా టంగుటూరుకి తీసుకెళ్లారు. ఏదేమైనా ఇద్దరు యువకులు యాక్సిడెంట్లో దుర్మరణం పాలవడం అందరినీ కలిసివేస్తున్న సంఘటన ఇది. సో పేరెంట్స్కి తీరని శోకాన్ని అయితే మిగిల్చింది. యువకులు ఇద్దరు 22, 23 ఏళ్ల యువకులు ఇద్దరు కూడా ఎంతో భవిష్యత్తున్నవారు. నారాయణ విద్యా సంస్థలకి డైరెక్టర్గా పనిచేస్తున్నాడు నిషిత్. ఇంకా బోల్డంత భవిష్యత్తున్న నిషిత్ ఇలా ప్రమాదంలో మరణించడం అందరినీ కలిసివేస్తున్న సంఘటన. మొత్తంగా రాజకీయాలకు అతీతంగా అందరూ నారాయణ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తూ ఉన్నారు. అక్కడ దగ్గరుండి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక్కడ రవిచంద్ర కుటుంబంలో కూడా తీరని శోకాన్ని మిగిల్చిందని చెప్పాలి ఈ ఘటన. ప్రస్తుతం ప్రకాశం జిల్లా టంగుటూరుకి బాడీని తీసుకువెళ్తున్నారు. అంత్యక్రియలు రేపు జరిగే అవకాశం ఉంది. అటు నెల్లూరుకి నారాయణ కుమారుడు బాడీని తీసుకెళ్లారు. ఇటు ప్రకాశం జిల్లా టంగుటూరుకి రాజా రవిచంద్ర అనే వ్యక్తి బాడీని తీసుకెళ్లారు. సో రాజా రవిచంద్ర అన్న వ్యక్తి నిషిత్కి ఎప్పటి నుంచి స్నేహితుడు, ఎన్నాళ్ల నుంచి వీళ్ళ స్నేహం కొనసాగుతోంది, అసలు ఎక్కడికి వెళ్ళారు, ఏ సమయంలో ఇలా జరిగింది అన్న విషయాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. మొత్తంగా అయితే ఈ ఘటన మొత్తం తెలుగు రాష్ట్రాలని కలిసివేస్తున్న ఘటనగానే మనం చూడాలి. కెమెరా పర్సన్ శివాతో నేత్ర, TV9 రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. నెల్లూరులో నారాయణ నివాసం దగ్గర విషాద ఛాయలు అలుముకున్నాయి. రేపు జరగబోయే అంత్యక్రియల ఏర్పాట్లు ఎలా ఉన్నాయో మా ప్రతినిధి మురళి అందిస్తారు. నెల్లూరులోని నారాయణ ఆసుపత్రి ప్రాంగణం మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. మొత్తం నారాయణ విద్యా సంస్థల సిబ్బంది కావచ్చు, ఇక్కడికి వస్తున్నటువంటి బంధువులు కావచ్చు, మొత్తం ఇక్కడ కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎంతకు కూడా ఓదార్చేటువంటి పరిస్థితి, ధైర్యం ఎవరు కూడా చేయలేకపోతున్నారు. అంతలా వారందరూ కూడా శోక సంద్రంలో మునిగిపోయినారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులందరూ బయలుదేరారు. నెల్లూరులో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, నాయనమ్మ కావచ్చు, మిగిలిన బంధువులందరూ కూడా ఇక్కడే ఇంటికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఇదే నారాయణ నివాసం. నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాల ప్రాంగణంలోనే నారాయణ నివాసం కూడా ఉంటుంది. ఇక్కడికే భౌతిక కాయం రాబోతుంది. హైదరాబాద్ నుంచి బయలుదేరినటువంటి నిషిత్ మృతదేహం సాయంత్రం 6 గంటలకు ఇక్కడికి చేరుకోబోతుంది. ఇక్కడ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. భౌతిక కాయ సందర్శన కోసం ఇక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రాజకీయ ప్రముఖులందరూ కూడా, టీడీపీ చెందినటువంటి నాయకులే కాకుండా మంత్రులు, ప్రజాప్రతినిధులే కాకుండా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. వారందరూ కూడా నివాళులు అర్పించబోతున్నారు. సాయంత్రానికి మృతదేహం ఇక్కడికి వచ్చిన తర్వాత రాత్రికి నారా లోకేష్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు, వారందరికీ ధైర్యం చెప్పేందుకు రాజకీయ ప్రముఖులు ఇప్పటికే హైదరాబాద్లో నివాసానికి చేరుకున్నారు. నారాయణ కూడా ఇవాళ ఢిల్లీ నుంచి బయలుదేరి, నారాయణ ఇవాళ లండన్ నుంచి బయలుదేరారు. చెన్నై మీదుగా నెల్లూరు చేరుకోబోతున్నారు. అలాగే నారా లోకేష్ కూడా ఢిల్లీ పర్యటన ముగించుకుని నెల్లూరుకు రాబోతున్నారు. అలాగే ముఖ్యమంత్రి కూడా US పర్యటనలో ఉన్నారు. 12 వరకు కూడా అమెరికా పర్యటనలోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటే ఈ వార్త తెలిసిన తర్వాత ఆయన కూడా ఒక్కసారి దిగ్భ్రాంతికి గురయ్యారు. సో నెల్లూరుకి వచ్చేందుకు ఆయన తిరుగు ప్రయాణం అయ్యారు. చెన్నై మీదుగా ఆయన కూడా రేపు నెల్లూరుకి చేరుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. సో కుటుంబ సభ్యులను, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నారాయణ కళాశాల సిబ్బందిని
ఓదార్చడం కూడా ఎవరి తరం కావడం లేదు. తమ ఇంట్లోని మనిషిని కోల్పోతే ఏ విధంగా అయితే అందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోతారో ప్రస్తుతం అదే కనబడుతుంది. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి దృశ్యాల్లో చూస్తే వీరందరూ కూడా నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసేటువంటి సిబ్బంది. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించినప్పటికీ సిబ్బంది ఎవరు కూడా విధులు లేవు కదా అని చెప్పి ఎవరు వీళ్లకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి లేదు. నారాయణ నివాసం వద్దకు చేరుకున్నారు. భౌతిక కాయం రాబోతోంది. చూసి నివాళులర్పించడం కావచ్చు, కుటుంబ సభ్యులను ఓదార్చడం కావచ్చు, ముందు వాళ్ళను వాళ్ళు ఓదార్చుకునే పరిస్థితి కూడా ఇక్కడ కనబడడం లేదు. సో ప్రస్తుతం మనతో ఇక్కడ నారాయణ మెడికల్ కాలేజ్ CEO పట్టాభిరామిరెడ్డి ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ఇవాళ జరిగినటువంటి ఈ ప్రమాదంతో మీ చైర్మన్ కొడుకు ఈ దుర్ఘటనలో దుర్మరణం పాలే. సిబ్బంది అంటే ఇటీవల డైరెక్టర్గా కూడా నియమితులయ్యారు. రాబోయే రోజుల్లో మరిన్ని బాధ్యతలు కూడా తీసుకోవాల్సింది. సో ఉన్నట్టుండి ఈ వార్త తెలిసింది. సిబ్బంది కావచ్చు, మీరు కావచ్చు, ఏ విధంగా తీసుకుంటారు? నిషిత్ మరణం ప్రతి ఒక్కరిని విషాదంలో ముంచివేసింది. అసలు ఇప్పటికీ మేము ఆ షాక్లో నుంచి కోరుకోలేకున్నాం. అది నిజమా అబద్ధం అనే సంఘటనలోనే ప్రతి ఒక్క ఎంప్లాయీ కానీ అదే పరిస్థితిలో ఉన్నారు. చాలా మంచి వ్యక్తి. 22 సంవత్సరాలు మా అందరితో కలిసి ఇక్కడే చదువుకొని ఈరోజు డైరెక్టర్గా ఎన్నో కార్యక్రమాలు, అది కాక మొన్న MLC ఎలక్షన్లో కూడా ఒక 1 వీక్ ఏడే ఉండి నారాయణ గారికి అండగా ఉండి 1 వీక్ సపోర్ట్ చేసిన అది. నారాయణ సార్ కన్నా చాలా షార్ప్ క్యాండిడేట్, అందగాడు కూడా. మేము అసలుకి ఊహించేదానికి కూడా మాకు రావటం లేదు ఈ సంఘటన. చాలా తీరని లోటు. ఈ సామ్రాజ్యానికి యువరాజు నిషిత్ లేడనే బాధ మేము దిగమించుకోలేము. సో లండన్ నుంచి బయలుదేరారు నారాయణ. ఎన్ని గంటలకి రాబోతున్నారు? మార్నింగ్ 4 o'clockకి లండన్ నుంచి వస్తాడు సార్. ఇక్కడికి చెన్నై ఎయిర్పోర్ట్కి 1 o'clock కల్లా వచ్చి అక్కడి నుంచి బై రోడ్డు నెల్లూరు. నిషిత్ నారాయణ మృతదేహం నెల్లూరుకు, అలాగే అతని ఫ్రెండ్ రాజా రవిచంద్ర మృతదేహం టంగుటూరుకు తరలించబడ్డాయి. రేపు అంత్యక్రియలు జరుగుతాయని సమాచారం.